రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు ఏమైందన్న ప్రశ్న ఎక్కడా వినిపించకూడదు. ముందు సంపాదించని లేకుంటే సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తాను. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై రోడ్డు ఎక్కకూడదు. అరాచకాల అన్యాయాలపై ఎవ్వరూ గొంతు విప్పకూడదు. అందుకే ఈ ప్రభుత్వం ఒక అణచివేత ధోరణితో వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని, న్యాయ ప్రక్రియని అపహాస్యం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలువున ఖూనీ చేస్తుంది. అబద్ధాలను ఆరోపణలుగా మార్చి వాటిపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడటంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతటి నిపుణుడో చెప్పడానికి కూటమి ప్రభుత్వం జోరుగా నడుపుతున్న లిక్కర్ కేసు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ.